శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. దాని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీ దేవుడిని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు అంటున్నాడు. దాని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సినటువంటిది ఒక సత్యం ఉంది. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అంటే మనం అనుకుంటాం, మనకి నచ్చని వారు, మనం అంటే ఇష్టపడినటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారితో దేవుడు యుద్ధం చేస్తాడు, అలాంటి వారిని దేవుడు పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు అనుకోవద్దు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అంటే ఎవరితో అంటే, మనకి ఈ లోక అధికారి అయినటువంటి అపవాది ఉన్నాడు. వాడు అనేక రకాలుగా మన మీద వాడు అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటాడు. మనం దేవునిలో ఉండటం, దేవుని బిడ్డలుగా ఉండటం, దేవునికి మహిమకరంగా జీవించటం, దేవుని కార్యాలు చేయటం వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి వాడు అనేక రకాలైనటువంటి అస్త్రాలు మన మీద ప్రయోగించి మనల్ని బలహీనపరచాలని, వాడు మనల్ని బలహీనులుగా మార్చాలని చెప్పేసి అనేక అస్త్రాలు ప్రయోగించినప్పుడు దేవుడు మన పక్షాన అపవాదితో యుద్ధం చేస్తాడనేటువంటిది. మనకి కీడు కానీ, మనకి హాని కానీ, మనకి ఇబ్బంది అనేటువంటిది ఈ లోక అధికారులు దుష్టుడు వల్ల కలిగించనీయుడు. అలాగే కొందరిలో అపవాది పనిచేసి వారిలో జొరబడి అపవాది మనకి ఏదో విధంగా మనకి కీడు కలిగించాలని, అవమానం కలిగించాలని, అపాయం కలిగించాలని, మనకి ఇబ్బంది కలిగించాలని ఆ విధంగా కూడా పనిచేస్తాడు. మనం పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, మనం నివాసించేటువంటి పరిసరాల్లో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారిలో, మన స్నేహితుల్లో ఇలాంటి వారు ఉండొచ్చు. ఇలాంటి వారితో కూడా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. వారి ద్వారా మనకి ఏ హాని కలగకుండా, మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మనకి ఎలాంటి నష్టం కలగకుండా మన పక్షాన దేవుడు యుద్ధం చేసేవారు. ఇది మొదటి తలంపు. రెండో తలంపు, వారికి భయపడొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం మనుషులను చూసి భయపడుతుంటాం. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో, ఎలాంటి ఇబ్బంది కలిగిస్తారో, ఎలాంటి కష్టం కలిగిస్తారో, ఎలాంటి నష్టం కలిగిస్తారో, ఎలాంటి హాని కలిగిస్తారని చెప్పేసి మనం మనుషులకు భయపడుతుంటాం, సమస్యలకు భయపడతాం, ఇబ్బందులకు భయపడతాం. మనం నిత్య జీవితంలో మనం ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో ఎన్నెన్నో వాటికి భయపడుతూ ఉంటాం, అనవసరమైనటువంటి వాటికి భయపడుతూ ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను కాబట్టి మీరు భయపడొద్దు అంటున్నాడు. మనం భయపడాల్సిన పక్షాన మనం పని లేదు. మన పక్షాన మన ప్రభు ఉన్నాడు కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి ఏవైనా సరే, ఎవరైనా సరే, మనకి హానికరంగా ఎవరు ఉన్నా కానీ యుద్ధం యెహోవాదే. మనం దేవునికి అప్పగించాలి. దేవుడు చూసుకుంటాడు. మన పక్షాన ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయనకే సమస్తం అప్పగించేసి మనకెవరైనా మనకి బాధ కలిగించిన, నొప్పి కలిగించిన, అవమానపరిచిన, కీడు కలిగించిన, నష్టం కలిగించిన, కష్టం కలిగించిన దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు. అటు రీతిగా మనందరి జీవితాల్లో ఆయన కార్యాల ద్వారా మన గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మన సంఘ సభ్యులు రాజుగారికి, ఎస్తేర్ రాణి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు దంపతులకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరి యోహాను సువార్తలో జ్ఞాపకం చేసినట్లుగానే 2వ అధ్యాయంలో కానా విందులో దేవుడు చేసిన అద్భుతం, ప్రియుల యొక్క జీవితంలో, వారి కుటుంబంలో మరి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి చివరి మొట్టుకి సమృద్ధిని అనుగ్రహించినట్లుగా వారి జీవితంలో అట్టి సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే వారి యొక్క చిన్న కుమారుడు
రిత్విక్ వినయ్ పాల్కు కూడా మరి ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నాడు. మరి రిత్విక్ వినయ్ పాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 వచనం ప్రకారం సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజలను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు మరి వినయ్ పాల్ను విద్యలో బుద్ధిలో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిలింప చేయనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. ఏ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు మా పితల పక్షాన్ని మీరు ఏ రీతిగా యుద్ధం చేశారో, శత్రువులను ఏ రీతిగా పారదోలారో, శత్రువులను నాయన వారి మీద నాయన మా పితలకు ఏ రీతి జయాన్ని ఇచ్చారు నా తండ్రి. దేవా, మాకు నాయన ఈ లోకంలో ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి అపవాదికి అయ్యా అపవాది మా మీద జయం పొందకుండా మా పక్షాన వ్యాజ్యమాడేవారు, మా పక్షాన యుద్ధం చేసేవారు మీరయ్యన్నారు నా తండ్రి. అపవాదికి అనుచరుల ద్వారా నా తండ్రి మాకు కలిగేటువంటి కష్టాల్లో, నష్టాల్లో, కీడుల్లో, అపాయాల్లో, అవమానాల్లో నా ప్రభువా మా పక్షాన్ని యుద్ధం చేస్తానని మీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా నా తండ్రి. దేవా, మేము ఎవరిని బట్టి నాయనా భయపడక నా తండ్రి, ఏ పరిస్థితులకు నాయనా భయపడక నా తండ్రి, మీ వైపు చూసి మీ మీద భారం వేసిన ఆయన ముందుకు సాగలిగినటువంటి ధైర్య స్ఫూర్తిని ప్రభా నిరంతరం అనుగ్రహిస్తూ స్థిరపరచండి. ఈ ఉదయం నాటి అలసిన అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. వారి ప్రొఫెషన్లో నాయన, వారి కుటుంబ పరంగా, వారి బిడ్డల పరంగా నాయన ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిలో కూడా మీ నామాన అయా వారి పక్షా నుండి జయాన్ని దయచేస్తూ వారి విడిపించి సహాయం చేయండి. ఇది నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రియులు రాజుగారి దంపతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేసి వారి పిల్లలను చూసే కృపలు దయచేయండి. వారి యొక్క చిన్న కుమారుడు నాయన రిత్విక్ వినయ్ పాల్ని బట్టి కూడా మీకు వందనాలు. మీరు ఇచ్చేటువంటి జన్మదినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన విద్యలో బుద్ధిలో మీ దయలో మనుషుల దయలో వినయ్ పాల్ దీవించబట్టుకు సహాయం చేసి దీవించమని ఈ దినదీవెనలు నాయన టీఆర్ఎస్ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.